హాయ్ గాయ్స్, ఈరోజు అయితే నేను డిఫరెంట్గా ఒక రెసిపీ అయితే చేయబోతున్నా అనమాట. సో ఆ రెసిపీ ఏంటని బ్లాగ్ చూసి తెలుసుకోండి అండ్ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను ఈ రెసిపీని ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి. సో ఆ రెసిపీ ఏంటంటే, మీలో ఎంతమంది రోటీస్ తినున్నారని చెప్పండి. రోటీస్ తినుంటే అది ఏ పిండితో తిన్నారని నాకు చెప్పండి. అయితే నేనైతే ఇంతవరకు రోటీ కానీ చపాతీ కానీ గోధుమ పిండి కాకుండా వేరే ఏ పిండితో నేను తినింది లేదు. వేరే పిండితో చేస్తారని తెలుసు అంటే అది మైదా ఒకటే. మైదాతో నాన్స్ చేస్తారని నాకు తెలుసు. సో మైదాలో పరోటా చేస్తారని మనకు తెలుసు. బట్ ఫస్ట్ టైం నేనైతే రోటీని బీప్ పిండితో చేస్తారని నేను ఫస్ట్ టైం తెలుసుకున్నాను అనమాట. సో అది ట్రై చేసి చూద్దాం అనేసి ఈరోజు నేను డిసైడ్ అయ్యాను అనమాట. సో ఈరోజు మనం బీప్ పిండితో రోటీస్ చేసుకొని దానికి ఒక కుర్మా కూడా చేయబోతున్నాం అనమాట. సో అది మా డిన్నర్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ బీప్ పిండిని చపాతీ పిండిలా కలుపుకోబోతున్నాం అనమాట. సో దానికోసం మనం ఇప్పుడు ఏం చేయాలంటే, అది కలిపేదానికి ఒక పాత్ర తీయాలన్నమాట. సో ఆ పాత్ర నేను తీసుకొని వస్తాను. సో యాజ్ యూజువల్ మనం చపాతీ పిండి కలుపుకునేటప్పుడు ఏమేమి వేస్తాం అది కదా. నేనైతే సాల్ట్ అయిపోతున్నాను అనమాట. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. సాల్ట్ వేసేసి ఇంకా వాటర్ పోసి మనం కలుపుకోవాలన్నమాట. నేనైతే మామూలుగా నేను లాస్ట్లో నూనె పోసుకుంటాను, బట్ ఇది ఈసారి నేను స్టార్టింగ్లో నూనె కొంచెం పోసుకుంటున్నాను ఇంట్లో. మనం చపాతీ పిండి కలిపితే నాకు ఈజీగా ఉన్నట్టుంది, నాకు కొంచెం టఫ్గా ఉన్నట్టుంది గైస్. చాలా టఫ్గా ఉంది గైస్. మనం బీప్ పిండిని చపాతీ పిండిలా కలపటం. చపాతీ పిండి ఈజీ. ఓకే, ఇట్లయితే నేను కలుపుకున్నాను అనమాట. వచ్చి కాసేపు మనం నానబెట్టుకుందాం. సో నెక్స్ట్ అయితే మనకి టెంకాయ కావాలన్నమాట కుర్మా చేసుకునే దానికి. సో దానికోసం నేను టెంకాయ తీస్తున్నాను. సో టెంకాయ వచ్చి మనం కట్ చేసుకుందాం. సో టెంకాయ వేయాలి, దాంట్లో ఇంకొక ఏం వేయాలంటే ఆనియన్ వేయాలన్నమాట. హాఫ్ ఆనియన్ అయిపోతుంది అనమాట దీంట్లో. దాని తర్వాత మనం దీంట్లో క్యాషు కూడా వేయాలన్నమాట. సో నేను దీంట్లో నుంచి క్యాషు మాత్రం వెతుక్కుంటాను. కుర్మాకి ఎప్పుడు క్యాషు వేస్తారు. వీటిలో ఎంతమంది నోట్ చేస్తున్నారో నాకు చెప్పండి. సో క్యాషు పెద్ద ఏదో ఒక 5 వేసుకుంటే సరిపోతుంది, చిన్నవి కాబట్టి సైజు తగినట్టు కొంచెం తీసుకుంటున్నాను. వేసుకుని ఏం కాదనుకోండి. సో క్యాషు కూడా ఇంట్లో యాడ్ చేయాలన్నమాట. సోంబు, తర్వాత గసగసాలు, ఇంకా పట్ట, దాని తర్వాత క్లోవ్స్ అన్నమాట. ఇది వచ్చి మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొంచెం నీళ్ళు వేయాలన్నమాట. నీళ్ళు పోసుకొని
సో ఇట్లాగా నైస్గా పట్టుకోవాలన్నమాట. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే మనము సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోబోతున్నాం అనమాట. సో ఫస్ట్ నేను వెల్లుల్లి వేసుకుంటా. సో దీంట్లో అల్లం కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని సో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ గైస్. సో నేను దీంట్లోనే పెడతా, వాడుకునేటప్పుడు నేను దీంట్లోంచి తీసుకుంటాను అన్నమాట. సో ఇప్పుడైతే మనం కుర్మా చేసేదానికి రెడీ అవుదాం గైస్. ఫస్ట్ నేనైతే గ్యాస్ తెచ్చుకుంటా. వాటర్ ఉన్నాయి. సో ఓకే. సో ఫస్ట్ అయితే మనం 3 స్పూన్ల నూనె అయితే వేసుకుంటున్నాం అన్నమాట. నూనె కాగిన తర్వాత మనం ఏమేమి వేయాలంటే దీంట్లో బిర్యానీ ఆకు, తర్వాత క్లోవ్స్, పట్ట, ఏమంటారో తెలియదు గైస్, ఇదొకటి. దాని తర్వాత సోంపు, తర్వాత ఏం చేయాలంటే ఆనియన్. నేను ఒకే ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఆనియన్ యాడ్ చేస్తున్నా. సో ఇది గోల్డ్ అయ్యేదాకా మనం ఫ్రై చేయాలన్నమాట. సో ఆనియన్ కొంచెం బాగా వేగిన తర్వాత మనం ఇంత కొట్టి పెట్టుకున్నాం కదా ఇంచి పండు పేస్ట్, అది వేసుకోవాలన్నమాట. అది వేసి కలుపుకుందాం. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒకే ఒక టొమాటో వేసుకోవాలన్నమాట. టొమాటో యాడ్ చేసేటప్పుడే మనం కారం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. కారం అయితే నేను 1 స్పూన్ వేస్తున్నా. తర్వాత గరం మసాలా 1/2 స్పూన్. తర్వాత మెయిన్ ఉప్పు. లైట్గా నీళ్ళు వేసుకుంటున్నా, కొని కలుపుకుంటాం. మనకి టమాటా బాగా వేగాలన్నమాట. సో ఇట్లా సిమ్లో పెట్టి కాసేపు ఇట్లా వదిలేస్తాను నేను. ఇట్లా ఉందన్నమాట. A few moments later.
సో ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, సో ఆ మసాలాని దీంట్లో వేసేయాలన్నమాట. వేసి ఎంత నీళ్ళు కావాలో అంత నీళ్ళు కూడా వేసుకోవాలన్నమాట. మనం ఎంత నీళ్ళు కావాలో అంత నీళ్ళు ఇప్పుడే పోసుకోవాలన్నమాట. సారీ గైస్, లాస్ట్ నేను స్టార్టింగ్లోనే ఫ్లాష్ ఆన్ చేసేదాన్ని మర్చిపోయి, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. సో ఆన్ చేసా గైస్. సో ఇట్లా వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మెయిన్ ఉప్పు చూసుకోవాలి. ఇప్పుడైతే లేదనమాట, ఉప్పు మళ్ళీ వేస్తున్నాను ఇంట్లో. సో వేసేసి మళ్ళీ పోసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఉప్పు వేసేసి మనం ఇప్పుడు దీనికి ఎంత ఉందో మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసేసి సో అయితే వాష్ చేసేసి నెలల్లో ఇంత కొత్తిమీరని అయితే నేను వేసుకుంటున్నాను అనమాట. వేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే లాస్ట్ స్టెప్ మూత పెట్టేయాలన్నమాట. మూత పెట్టి ఒకే ఒక్క విజిల్ వచ్చేలాగా దీన్ని వదిలేయాలన్నమాట. విజిల్ వచ్చిన తర్వాత మనం దీన్ని ఆఫ్ చేసేయచ్చు. సో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకొని ఉన్నాం కదా పిండి, ఇది ఎలా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని రోటీ చేయబోతున్నాం గైస్. అయ్యయ్యో, ఏంది గైస్ అతుక్కోబోతుంది. అయ్యో చాలా, మనం ఆల్టర్నేటివ్ చేయాలన్నమాట దానికి. ఒక విజిల్ వచ్చేసింది అనమాట, ఆఫ్ చేస్తున్నా. గైస్ ఇది చపాతీ పిండిలాగా అవ్వలేదు గైస్. ఏం చేద్దాం ఇప్పుడు? ఇంట్లో మనం ఏం చేద్దామంటే ఆయిల్ వేసుకొని తెరుచుకొని మనం వేసుకొని దీని కింద కూడా నేను నూనె పోసుకుంటా. నూనె ఇట్లా పోసుకొని పెట్టి ఇట్లా వచ్చిందా. దీన్ని ఇప్పుడు నేను చపాతీ లాగా చేసి చూస్తా, వస్తే ఓకే, లేదంటే ఫ్లాప్ గైస్. నూనె లైట్గా ఇట్లా చల్లుకుందాం.
చల్లుకునేసి తర్వాత మనం ఇట్లా చేసుకున్నాం కదా, దాన్ని వేయాలన్నమాట. మై గాడ్, తీసే కూడా రాలేదు. సో ఈ డీప్ పిండి ఉంది కదా, దీంట్లో మనం మైదా పిండి కొంచెం కలుపుదాం. మైదా అన్నమాట, కలిపి మళ్ళీ కూడా కొంచెం మైదా పిండి కలుపుతున్నా రైస్, వేస్ట్ అయిపోద్ది లేకుంటే బియ్య పిండి. అందుకని మనం ఎట్లా ట్రై చేద్దాం, చూద్దాం ఎట్లా చూద్దాం. నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి అయిందన్నమాట. కనీసం చపాతీలాగా కూడా రాలా గైస్. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అదే బాధ. అతుక్కుంటుంది, కొంచెం ముందుకు మైదా పిండి వేసిన కలిపి ఇప్పుడు కొంచెం చపాతీ లాగా వస్తే చాలు, రోటీ కూడా వద్దు నాకు ఇప్పుడు. ఇందాక చేసింది చూడండి అట్లా అయింది, ఇట్లా అయింది, మరి ఘోరం. మనం ఫస్ట్ టైం ఏదన్నా ట్రై చేస్తే ఎట్లా ఉంటుందో గైస్. అందుకే నేను చూసినప్పుడు ఎవరో ట్రై చేయలేదు, సరే ఇది ఎట్లా వస్తుంది అనుకున్నా, ఫైనల్గా ఫ్లాప్ అయింది గైస్. సో వామ్మో, ఇది కూడా కింద పడిపోద్ది. ఇలా చేస్తున్నా అన్నమాట.
కుర్మా ఇలా వచ్చింది గాయస్. వావ్, హోటల్లో కుర్మా అలాగే ఉంది చూసేదానికి. టేస్ట్ ఎట్లా ఉంటుందో. మన రొట్టి ఆల్రెడీ ఫ్లాప్. One eternity later. సో ఫైనలీ గైస్, సో మైదా పిండి కలిపి చపాతీలు. నేనైతే ఇంతవరకు టేస్ట్ చేయలేదు guys. ఇట్లా తడిసిపోయినా అనమాట వంట చేసి. ఫైనలీ నానా తంటాలు బడి నేను చేసిన వంట తినేటట్టు ఉందన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్. ఓకే, మోరల్ ఆఫ్ ది స్టోరీ ఈస్, మనకు ఒక విషయం రాలేదు అంటే అక్కడే ఆగిపోకూడదు గైస్. నా అలాగే ఏదో ఒకటి మిక్స్ అండ్ మ్యాచ్ చేసన్నా ఆ విషయాన్ని కంప్లీట్ చేయాలి. అదే మోటివేషన్.